విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మరో మెట్టు ముందుకు సాగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మండలంలో అన్ని పాఠశాలలు ఉత్సాహంలో నిలిచారు. మండలంలో గల పెద్ద మేడపల్లి డిపిఈపి స్కూల్ కళ్యాణి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల కలయికతో కనిపించని అనేక సమస్యలకు లోపాలకు అడ్డుకట్ట వేయడానికి మంచి కార్యక్రమమని ఈ సమావేశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలు ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నారు, వారి అలవాట్లు, వారి మానసిక తదితర విషయాలలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది విలువలతో కూడిన విద్య అని తెలిపారు. ఉపాధ్యాయులతో సరి సమానంగా తల్లిదండ్రులు వారి ఇళ్ల దగ్గర గురువు పాత్ర పోషించవలసిందని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు విద్యా కమిటీ సహకారంతో వారిని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కానిస్టేబుల్స్ కె అప్పన్న సైబర్ క్రైమ్ డ్రగ్స్ వినియోగంపై పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారిలో నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కల్పించారు. ఈ కార్యక్రమం విషయమై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంపీటీసీ రెడ్డి ఎరినాయుడు, బొడ్డు బుచ్చయ్య, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు రెడ్డి ఉమామహేశ్వరరావు, హరి బంగారాజు, చందక సూర్యారావు, విద్యా కమిటీ చైర్మన్లు, కమిటీ మెంబర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మనం ఎవరెవరో ఫస్ట్ సెకండ్ అప్పుడే కొడదు. రే బాబు రే నా పేరు అప్పన్న. నేను ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం, ఈరోజు జిల్లా మొత్తం కూడా మన ఎస్పీ గారు ఒకరు జిందాల్ గారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి స్కూల్స్కి ఈరోజు ఆ స్టేషన్ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ జరుగుతున్న తల్లిదండ్రులు స్టూడెంట్స్ మీటింగ్లో పాల్గొని వాళ్ళకి సైబర్ క్రైమ్స్ గురించి డ్రగ్స్ గురించి అవేర్నెస్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే మొదటిసారిగా ఈ డ్రగ్స్, ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ప్రజెంట్ ప్రపంచంలో అత్యంత పెద్ద నేరాలు. పూర్వం కొట్టుకునేవారు, తిట్టుకునేవారు, కర్రలతోని కత్తులతో దాడులు చేసుకునేవారు. అలాగే ఒక ఇంట్లో ఒక డబ్బు తీసుకోవాలంటే వాళ్ళ ఇంట్లోకి ఎంతో కష్టపడి రాత్రులు దొంగతనంకి వెళ్ళేవారు. ఇప్పుడు అవేం అవసరం లేదు. మీ చేతిలో వచ్చిన చెడు అలవాటు డ్రగ్సే మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి. మీరు చిన్నప్పుడు ఈ స్టేజ్లో నుంచి మీరు మీ తల్లిదండ్రులని, మీ టీచర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. నేను మీకు చెప్పే స్థాయి కాదు, కాకపోతే మీకంటే కొంచెం బెటర్ కాబట్టి నేను చెప్తున్నాను. మీ ముందు ఉన్న టీచర్స్ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారు. నేను క్లాస్లో కామెంట్స్ చేసేవాడిని టీచర్స్ని, ఆ మాస్టర్ ఈ మాస్టర్ అలా అని జోక్స్ అనమాట. అవి మన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చేస్తాం. కానీ ఒక స్టేట్ గవర్నమెంట్లో 10,000 5,000 పోస్టులు పడినప్పుడు 5-6 కోట్ల మంది జనంలో వాళ్ళు వచ్చి సెలెక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చారంటే అంతకంటే గాడ్ మనకి ఎవరు ఉండరు. మనం టీచర్స్ని కామెంట్ చేయకూడదు. అలాగే వాళ్ళు నిరంతరం మార్నింగ్ వచ్చే దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు తన స్టూడెంట్స్ని ఎలా భవిష్యత్తులో తీర్చిదిద్దాలని వాళ్ళు నిరంతరం కృషి చేస్తారు. టీచర్కి వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్